ఆరాధన
పైకి చూపిద్దాం. హల్లెలూయా 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 వెలుగిచ్చిన దేవా వెలుగిచ్చిన దేవా నీ వెలుగులో మమ్ము నీ వెలుగులో మమ్ము స్థిరపరచుము దేవా స్థిరపరచుము దేవా. ఆమేన్. శబ్దంలో ఎవరు మాట్లాడకూడదు. యేసుక్రీస్తు గురించిన కొన్ని మాటలు మనం వినబోతున్నాం. మరి ఈ విధంగా దేవుణ్ణి కనపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సువార్తను దేవుడు ఇంకా కనపరుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సువార్త అంటే దేవుడికి ఎంత ఇష్టమో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అసలు యేసుక్రీస్తు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్ ప్రకారం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం దాకా చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవలని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకొనును. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడి ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించబడనుగాను అపోస్తుడుగాను విశ్వాస సత్యాల విషయంలో అన్యజనుల బోధకుడుగాను నియమింపబడితే నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కొన్ని విషయాలు ఎక్కువ విషయాలు చెప్పుకుంటాక సమయం సరిపోదు, కానీ ఇక్కడ ఒక మాట చెప్తాడు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలెను. ఉదాహరణకి యేసు ప్రభుని నమ్ముకున్న వారు చేయవలసిన పని ఏమిటంటే వాళ్ళు వీళ్ళని కాకుండా మనుషులందరి కొరకు కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలి. అందుకే సేవా కేంద్రం తెల్లవారుజామున ప్రార్థన పెట్టింది 3-4 అందరి కొరకు. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, యేసుని నమ్ముకున్న వారు లేదు, నమ్ముకోలేని వారు లేదు, మనిషి అయిన వాళ్ళందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా 3.5 సంవత్సరాలు లోకము కొరకు మొత్తం అందరి కొరకు కూడా సువార్త ప్రకటించాడు, ప్రార్థన చేశాడు. అలాగా ప్రార్థన చేయకపోతే మనము యేసు ప్రభులోకి వచ్చే అవకాశమే లేదు. దేవుని స్తోత్రం. మనం కూడా అన్యులమే. మనం యేసు ప్రభులోకి రావడానికి గల కారణం అనేక మంది ప్రార్థన. అలాగే ఈ రోజున మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మంది యేసు ప్రభును తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుచేత క్రైస్తవులు చేయవలసింది ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారికి ఏం కలుగుతుంది? చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నారు. మరి వారికి ఏమి ఉండదు. ప్రార్థన చేయని వారికి ఏమి ఉండదు. ఇక్కడ రాస్తున్నాడు, నెమ్మది సుఖము
కావాలంటే నెమ్మది, సుఖం. చూసారా, ప్రతి మనిషి కూడా జీవితంలో ఈ రెండు కోరుకుంటాడు. ఈ రెండు కోరుకొని మనిషే కాదు. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడో తెలుసు కదా మీకు? నెమ్మది కోరుకుంటాడు, సుఖమును కోరుకుంటాడు. నెమ్మది నాకు వద్దండి, సుఖము నాకు వద్దండి అనేవారు ప్రపంచంలో ఏ మనిషి లేడు. అయితే ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఇక్కడ నెమ్మది, సుఖము ఎవరికి దొరుకుతుందంటే అందరి కొరకు ప్రార్థన చేసేవారికి. హల్లెలూయా. చూసారండి, అంటే మీలో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో నెమ్మదిగాను సుఖముగాను లేరంటే మీ దగ్గర ప్రార్థన లేదు అంటాడు దేవుడు. ఈ ప్రార్థనలో ఏం దొరుకుతుందంటే, నువ్వు ప్రార్థన చేసే వారికి రక్షణ దొరుకుతుంది, నీకు నెమ్మది సుఖము దొరుకుతుంది. ప్రార్థనలో ఇంత మహాత్మ్యం ఉంది. ఒకసారి నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. 20 లక్షల మంది నీళ్లు తాగాలి. ఆ నీళ్లు నోట్లో పెట్టడం చేదుగా ఉన్నాయి. ప్రభువా, ఈ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, మాకందరికి 20 లక్షల మందికి దాహం అవుతుంది అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఒక చెట్టు ఉంది చూడు అన్నాడు. ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు వేరు కాస్త ముక్క కొయ్యి అన్నాడు. చెట్టు వేరు ముక్క కట్ చెయ్యి అన్నాడు. అర్థమవుతుందా? ఆ చెట్టు వేరు ముక్క కోసి నీటిలో వెయ్యి అన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యము! అంత జలపాతం, అంత చేదైన నీళ్లు ఆ చెట్టు వేరు ముక్క తీసి దాంట్లో వేసేటప్పటికి నీళ్ళన్నీ తీయగా మారిపోయినాయి. దేవుని హల్లెలూయా. నీకు అర్థమైందా? దేవుడికి చేదైన నీళ్లు తీయగా చేయటం దేవుడికే తెలుసు. చెట్టు అక్కడ ఉంది, నీళ్లు అక్కడ ఉన్నాయి, ఎవ్వరికి తెలియదు. నీళ్లు చేదుగా ఉన్నాయి అనుకుంటున్నారే తప్ప ఆ పక్కనున్న చెట్టులో చిన్న వేరు తీసి దాంట్లో వేస్తే తీపిగా అవుతుందన్న విషయం దేవుడు చెప్పేదాకా ఎవ్వరికి తెలియదు. దేవుని స్తోత్రం. అలాగే రక్షణ పక్కనే ఉంది, రక్షకుడు పక్కనే ఉన్నాడు, కానీ ఎవ్వరికి తెలియదు. ఈ రక్షణలో ఎంత తీపి ఉంది, ఈ రక్షణలో ఎంత మాధుర్యం ఉంది, ఈ రక్షణలో ఎంత సంతోషం ఉందనేది చాలా మందికి తెలియదు. అందుచేత మనం అందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ చేదు నీళ్లలో ఈ వేరు వెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? చేదు నీళ్లలో ఏంట చేదు నీళ్లు? ఈ లోకమంతా చేదులో ఉంది. తీపి ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తుని పట్టుకెళ్ళి ఆ చేదులో వేయాలి. దేవుని స్తోత్రం. అంటే ఏమైపోయింది? ఆ చేదైన జీవితం, ఆ భయంకరమైన జీవితం మధురంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా మారిపోయింది చెప్పాలి? మధురంగా మారిపోయింది. ధన్యము, ఎంతో ధన్యం, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. 37వ పాట. యేసయ్యను ఇంకా పేరు కూడా కావాలంటే అడగండి. ఇహమందున పరమందున నూరు రెట్లు ఫలమందున, ఇహమందున పరమందున నూరు రెట్లు ఫలమందున, వారి ధన్యులు
యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును అపవాది తంత్రములు గుర్తించువారును. ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును అపవాది తంత్రములు గుర్తించువారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను నిలిచి పాడుచున్నవారును శత్రువాదములెల్లా చెదరగొట్టువారును. శ్రమలయందు నిలిచి పాడుచున్నవారును శత్రువాదములెల్లా చెదరగొట్టువారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. అత్యంత ఆ చేదైన జీవితంలోకి యేసు వచ్చేటప్పటికి మధురంగా మారిపోతుంది ఆ జీవితం. కానీ చాలా మంది జీవితాలు ఏమంటే మరి యేసు ప్రభు వచ్చినా కూడా అలాగే ఉన్నారంటే అని ఒక సందేహం కొంతమందికి ఉంది. యేసు ప్రభు వచ్చారండి కానీ వారి జీవితం మధురంగా మారలేదండి అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, యేసు ప్రభు వారి దగ్గరకు రాలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వచ్చిన జీవితం చేదుగా ఉండటం అసాధ్యం, అసాధ్యం. అది జరగదు. నీ జీవితం ఇంకా చేదుగా ఉంది అంటే నీ లోపలికి ఆయన రాలేదు, నువ్వు ఆయన రానివ్వటం లేదు. నువ్వు లోకంలో పడి కొట్టుకుంటున్నావు, లోకంలోనే కాలిపోతున్నావు. నా జీవితంలోకి యేసు వచ్చాడు అయినా నాకు చేదుగా ఉందంటే అది అబద్ధము, అది అబద్ధం, అది అసాధ్యం. ఆయన వచ్చిన జీవితం చేదుగా ఉండటం అసాధ్యం. దేవుని స్తోత్రం. అందుకే వచ్చాడు ఆయన జీవితాలను మధురంగా మార్చడానికి, వెలుగులోనికి. ఎక్కడో పాపంలో ఉన్నావు, ఎక్కడో పాపం ఉంది, అందుకే నీ జీవితంలో చేదు పోలేదు. పూర్వం అనేవారు కడిబెడి పాళ్ళల్లో ఒక్క విషపు బొట్టు వేస్తే ఆ పాలంతా విషమైపోతాయి. పాలు చాలా ఉన్నాయి, ఎన్ని పాలు ఉన్నాయి, కానీ విషపు బొట్టు చిన్నదే, కానీ పాలన్నీ విషంగా మారిపోతున్నాయి. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి చిన్న పాపము నీ జీవితాన్ని చేదుగా మార్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో ఉండే వారి దగ్గర చిన్న పాపం ఉండొచ్చు అని చెప్పాలి, నోరు తెరవాలి. చిన్నది చిన్నది. ఏమయ్యా ఇంటి యజమాని గారు, చిన్నది ఉండొచ్చు అంటారా? చెప్పండి. చిన్నదైన చేదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెట్రోల్ వెళ్తానికి చిన్న నలక అడ్డుపడుతుంది, బండి ఆగిపోతుంది. ఇంత బండి ఉంది, అంత పెట్రోల్ ఉంది, ఇంత నలక ఉంది, అంత నలకే బండిని ఆపేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం గట్టిగా. చిన్న పాపాలు ఉన్న వారందరూ ఇవాళ వదిలేయండి. చిన్న పాపాలు పర్వాలేదంటారు అనుకుంటున్నారేమో. పర్వాలేదంటానికి ఎవడు సరిపోడండి ఈ ప్రపంచంలో. అందుచేత ఈ మనుషులందరి కొరకు ఏం చేయాలట? రాజుల కొరకు, అధికారులందరి కొరకు, ఎవరి కొరకైనా సరే మనం ప్రార్థన చేయటమే. ఏమంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేయండి. వైసీపీ ప్రార్థన చేయండి. ఇంకో పార్టీ ప్రార్థన చేయండి. మనకు రాజకీయాలు లేవు.
మనకు మనుషుల భేదం లేదు, కులాల భేదం లేదు. ఎవరు వచ్చినా వారందరికీ మనం ప్రార్థన చేసే పని. దేవుని స్తోత్రం. మన దేవుడికి గుర్తుపెట్టుకోండి, మన దేవుడికి పక్షపాతం లేదు, మనకి పక్షపాతం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఒకవేళ మనకు పక్షపాతం ఉందనుకోండి, మనం దేవుడి పిల్లలం కాము. అందరినీ సమానముగా ప్రేమించవలసిందే, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవలసిందే. అర్థమవుతుందా? ఇక్కడ ఏమని చెప్పబడుతుందో తెలుసా? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. గంట కూడా సరిపోదు మీకు ఇవన్నీ చేస్తే. తెల్లవారుజామున 3-4 సరిపోదు టైము. ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకుని ప్రార్థన మొదలెడితే మొదట విజ్ఞాపన చెయ్యాలి. ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రార్థించడం, గోజాడటం, ఏడవడం, మళ్ళీ కార్యం చేసావని నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పడం. ఇంతసేపు మీరు ప్రార్థనలో గడిపితే మీకు నెమ్మది, సుఖము రాకుండా ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే వారి జీవితం చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా, సంతోషంగా, సమాధానంగా. 30 రోజులు ఏకదాటిగా సువార్త ప్రకటించాం, కానీ మళ్ళీ ప్రారంభమైంది చూడండి. ఇది దేవుని కృప. ఇదొక ప్రబంధనం, ఇది ఆగదు, ఇది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఇది యేసు సేవా కేంద్రానికి దేవుడు సువార్త అనేది ఇచ్చాడు. ఇది యేసు సేవా కేంద్రం ఎప్పుడు ఈ సువార్తను ప్రకటిస్తూనే ఉంటుంది, తరతరాల వరకు, యేసు రాజ్యం వచ్చే వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. అందుచేత మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన ఇంటి పక్క వారి కొరకు మొదట ప్రార్థన చేయాలి. మీ ఇంటి పక్కన ఉన్న వారి కొరకు మొట్టమొదట ప్రార్థన చేయాలి. మనలో చాలా మంది వెంటనే చెప్పేది ఏంటంటే, అసలు మా పక్కన ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో మాతో మాట్లాడతలేదండి. మీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు మీతో మాట్లాడతలేదు. వింటున్నారా? మాట్లాడతలేదండి. మీ ఇంటి పక్కన ఉన్నవారు మీతో మాట్లాడకపోతే మీరు సువార్తకి పనికిరారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు గొడవాళ్ళతోటి. గొడవ ఎక్కడొచ్చిందండి? తుడిసే కాడ వచ్చిందండి కదా. ఎప్పుడు గొడవలే అందరితోని. మరి మీరు ప్రార్థన ఎలా చేయగలుగుతారు? వాళ్ళని క్షమించగలగాలి. ఒకవేళ తప్పైనా కూడా మనం క్షమించాలి. మొట్టమొదట ఇంటి పక్క వారి నుంచి మొదలెట్టి ఎంతమంది ఉన్నారో అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎవరో తెలుసంటే అందరికీ దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఏదో కొద్ది మందికి బైబిల్ పట్టుకున్న వారికి దేవుడు కాదండి. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరి కొరకు బలైన దేవుడు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. బైబిల్లో మనం ఏం చూడాలంటే, దేవుడికి ఇష్టమైన పనులు ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. మనకిష్టమైన ఈ బైబిల్లో నెలుక్కోవటం కాదండి. దేవుడికి ఇష్టమైంది ఏంటి? దేవుడికి ఇష్టమైందంట అందరి గురించి ప్రార్థన చేయటం. మీద ప్రార్థించే వారందరూ కూడా చేయి చూపించండి. 3-4 ప్రార్థన చేసిన వారు మొత్తం దిగిపోయిన చేతులు. ప్రార్థించే ఆ జీవితం కావాలండి మనకు. ప్రార్థన చేయవే మనసా, ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు, నీ మొర దేవుడు వింటాడు. ప్రార్థన చేయవే మనసా, ప్రార్థన చేయవే మనసా, అందరిలో శ్రేష్ఠుడవనుచు అందరిలో
పాపిడి నామం వ్యాకులములగెద పాపిడి నామం పాడవే ఓ మనసా పాడవే ఓ మనసా ప్రార్థన చేయవే మనసా ప్రార్థన చేయవే మనసా పరిశుద్ధాత్మతో నింపుము అణుచు పరిశుద్ధాత్మతో నింపుము అణుచు వేడవే ఓ మనసా వేడవే ఓ మనసా ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మ బలపడుతుంది. శరీరానికి ఆహారం తింటున్నాం, శరీరానికి బలం కోసం. ఆత్మకి బలం చేకూర్చలేదు. మనం శరీరానికి మాత్రం బాగా మేత పెడుతున్నాం, కానీ ఆత్మకు బలం పెడితేనే శరీరం బాగుంటుంది. ఆత్మకు బలం ప్రార్థన. దేవుని స్తోత్రం. అది కూడా నీ గురించి, నీ ఇంటి గురించి కాదు. అస్తమా నీ గురించి 5 నిమిషాలు చేయాలి, అందరి గురించి 55 నిమిషాలు చేయాలి. దేవుని స్తోత్రం. నీ గురించి 10 నిమిషాలు చేయాలి, అందరి గురించి 2 గంటలు చేయాలి. అంటే దాంట్లో నీ ప్రేమ కనిపించాలి, అందరి మీద ప్రేమ ఉండాలి. గ్రామం మొత్తం అందరినీ మీరు ప్రేమించాలి. మీరు ఎవరిని ద్వేషించకూడదు. ఇది ప్రభు ఆజ్ఞ. మీరు అందరినీ ప్రేమించవలను, శత్రువులను ప్రేమించవలను, ద్వేషించువారి హింసించువారి కొరకు ప్రార్థింపవలెను. దేవుని స్తోత్రం. ఇది దేవుని ఆజ్ఞ. నాకేళ్ళంటే చాలా కోపం, నాకేళ్ళంటే చాలా కోపం. నువ్వు పనికిరావు దేవుడికి. నీకు ఎవరి మీద కోపం ఉన్నా నువ్వు దేవుడికి పనికిరావు. గుర్తుపెట్టుకో. ప్రేమ కలిగిన జీవితం నువ్వు కలిగి ఉంటేనే దేవుడికి ఉపయోగపడతావు. అందరినీ ప్రేమించవలసిందే. కులాలు, మతాలు, ఎత్తు, లావు, ఎరుపు, నలుపు కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించవలసిందే. దేవుని స్తోత్రం. అంచేత ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. చివరికి ఆయన ఉద్దేశం ఏంటనేది ఇక్కడ చూస్తే, మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది. మనుషులందరికీ ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు లేకపోతే ఏ పని అవ్వదు. ఎవరు చూద్దామన్నా సెంటర్లో కానీ, రైల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, హాస్పిటల్స్లో కానీ, దేవాలయంలో కానీ, ఎక్కడ చూద్దామన్నా ప్రతి ఒక్కళ్ళ చేతిలోని ఆధార్ కార్డు ఉంటుంది. అది లేకుండా ఎవరు ఉండటం లేదండి. అంటే భారతదేశంలో ఏది చెల్లుబాటు కావాలన్నా ఆధార్ కార్డు ఉండాలి. భారతదేశంలో నీకు ఏ పథకం నుంచి డబ్బులు రావాలన్నా ఆధార్ కార్డు ఉండాలి. మంచిది. ప్రపంచాన్ని విడిచి అంటే నువ్వు మరణించిన తరువాత, గుర్తుపెట్టుకో, నువ్వు మరణించిన తరువాత నరకానికి వెళ్ళకూడదంటే రక్షణ పత్రం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పత్రం ఉండాలి. ఆధార్ కార్డు ఏమో మరి పంచాయతీలోని లేదా తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు ఇస్తారండి. రక్షణ కార్డు ఎవరిస్తారండి? మరి రక్షణ కార్డు ఎవరిస్తారు? ఇంట్లో ఒక ఆయన పొందుతానంటాడు, పొందడం, పొందుతానంటాడు, పొందడం. ఆయన ఎప్పుడు పొందుతాడో తెలియదు. ఇంకా నేను బతికేశానండి, పొందుతానంటాడు, మళ్ళీ పొందడం. మరి ఈ రక్షణ పత్రం ఎవరిస్తారండి? రక్షణ పత్రం మీద సంతకం ఎవరిది ఉంటుందండి? యేసుక్రీస్తు సంతకం ఉంటుందండి. మరి అది చేతికి ఇస్తారండి? చేతికి ఎవరండి? జీవ గ్రంథంలో రాస్తారండి. అది ఎప్పుడు కనబడుతుందండి? చచ్చిపోయి తిరిగి లేచిన వెంటనే కనిపిస్తుందండి. దేవుని స్తోత్రం. ఆ రక్షణ ఎవరిస్తారండి? యేసుక్రీస్తు ఇస్తాడండి. ఎలా ఇస్తాడండి? ఎలా ఇస్తాడండి? విశ్వాసము వలన ఇస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షణ పత్రం లేదనుకోండి, పాతాళలోకపు తూతులు వస్తారండి. చచ్చిపోయిన వెంటనే పాతాళలోకపు తూతులు వస్తారండి. మరి చచ్చిపోయిన వెంటనే రక్షణ పత్రం ఉందనుకోండి, పరలోకపు దూతలు వస్తారండి.
దేవుని స్తోత్రం. ప్రయాసపడి భారము మోయువారను ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమి ప్రభుని చెంతకు పరుగిడి వేగమి రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని పిలుపు ఈ రక్షణ పత్రం పొందాలి. ఈ రక్షణ పత్రం పాస్టర్ గారు ఇస్తే కుదరదండి. పాస్టర్ గారు వీరు రక్షణ పొందారు అని సర్టిఫికేట్ ఇస్తారు, నేను కూడా ఇస్తాను. ఆ సర్టిఫికెట్ మీకు పనిచేయదండి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర పనిచేయదండి. ఎందుకు పనిచేయదండి? అమ్మా ఇశ్రాయేలు గారు నువ్వు రక్షణ పొందామని పత్రం ఇచ్చారు, కానీ నువ్వు మారు మనసు పొందలేదు కనుక ఈ పత్రం చల్లదమ్మా అంటాడు దేవుని. అంటే రక్షణ అంటే ఏంటి చెప్పండి అందరూ? మారు మనస్సు. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షణ అంటే మారు మనస్సు అండి, కాగితం ముక్క కాదండి. మారు మనసు అంటే ఏంటో చెప్తాను చూడండి. మనము పాపులము అని ఒప్పుకోవడం మొదట. అంటే నేను పాపిని అని గ్రహించటం, ఆయన పరిశుద్ధుడని గ్రహించటం. పాపము నుంచి విడుదల పొందాలి అంటే ఆయన రక్తంలో కడగబడాలని నమ్మటం. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పాపినని ఒప్పుకోవడం, నా పాపాలు క్షమించమని అడగటం, ఆయన రక్షణ పొందుకోవటం, ఆయనలో నిలిచి చివరిదాకా జీవించటం. ఇది రక్షణ. దేవుని స్తోత్రం. అంతేగాని మళ్ళా మళ్ళీ మామూలు జీవితంలోకి వచ్చేది రక్షణ కాదు. మారు మనస్సు అనేది రక్షణ. ఎందుకంటే యోహాన్ చెప్తాడు, నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని కలిసి నీలో నివసించకపోతే మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు నువ్వు మహిమాదేహంలోనికి మారవు, అలాగే ఉండిపోతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అందుచేత నువ్వు రక్షణ పొందడం ఎంత ముఖ్యమో మారు మనసు పొందడం ఇంకా ముఖ్యం. మారు మనసు అంటే ఏంటి? క్రీస్తు యేసు కొరకు నేను జీవించాలి ఇంకా అని నిర్ణయానికి రావడం మారు మనస్సు. అందుచేత మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలంట. మనుషులందరికీ ఒక అనుభవ జ్ఞానం కావాలి. అదేంటంటే సత్యము. చెప్పండి అందరూ చెప్పాలి. సత్యం అంటే ఏంటి తెలుసా? నిజము. మనం అందరం నిజములో జీవించాలి.
అబద్ధంలో జీవించకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఎవరు అబద్ధంలో జీవిస్తున్నారు, ఎవరు నిజంలో జీవిస్తున్నారు అనే దానికి వివరణ ఇస్తాను. ఒక మాట అడుగుతాను, మీరందరూ చెప్పండి. మనలో 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 ఎప్పుడు జీవించి ఉండేవారు ఎవరు? ఒకసారి చేయి చూపించండి. నేను ఎప్పుడు జీవించి ఉంటాను అనేవారు ఒక్కసారి చేయి చూపించండి. చూపించండి. నేను ఎప్పుడు బ్రతుకుంటాననేవాళ్ళు కదండి. రెండో ప్రశ్న, నేను పుట్టినప్పుడు ఈ లోకంలోకి చాలా పట్టుకొచ్చాను అనేవారు చేయి చూపించండి. చూపించండి. నేను చచ్చిపోయినప్పుడు చాలా పట్టుకెళ్తాను అనేవారు చేయి చూపించండి. మరి సత్యం అంటే ఏంటో అర్థమైందా మీకు? నేనేమీ తేలేదు, నేనేం పట్టుకెళ్ళను, ఏది నాకు కూడా రాదు అనుకున్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి పాపము లేకుండా స్వార్థము లేకుండా జీవించడమే సత్యాన్ని గ్రహించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యములో లేని వారు ఏం చేస్తారు? నొల్లుకుంటాం. రాత్రి లేదు పగలు లేదు, రాత్రి లేదు పగలు లేదు, పాపము, వేషాలు, తాగుళ్ళు, రకరకాల పనులు, డబ్బులు సంపాదన, ఆదివారం లేదు, సోమవారం లేదు, రాత్రి లేదు పగలు లేదు. ఇప్పుడు చూసినా ఆ డబ్బు, లోకం, సుఖం, ఆనందం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అందులోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. చేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా? విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా? చేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. మీరు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. మీరు ఉండరు, ఈ లోకము ఉండదు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఎవ్వరు ఉండరు, ఏది ఉండదు. మరి ఏం చేయాలి? బ్రతకాలి. బ్రతకటం కోసం కొద్దిగా సంపాదించుకోవాలి, వండుకోవాలి, తినాలి. అంతేగాని అందరిని వంచేసి అందరినీ మోసం చేసేసి రాత్రి పగలు అదే పనిలో కొట్టుకుని చావకూడదు. దేవుడు కొరకు జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దురాశ ఉండకూడదు, విపరీతమైన ఆశలు ఉండకూడదు, విపరీతమైన ఆలోచనలు ఉండకూడదు. డాక్టర్ గారు చెప్తున్నారు, ఒక ఆవిడకి నేను ఉన్నప్పుడు, నాకు చాలా తేడాగా ఉందండి. నీలో ఏ తేడా లేదమ్మా అంటారు డాక్టర్ గారు. మరి ఏంటంటారంటే, నువ్వు ఏదో విపరీతమైన ఆలోచనలో ఉన్నావమ్మా
అవునండి. చివరికి డాక్టర్ గారి దగ్గర ఆవిడ ఒప్పుకుంది ఏంటంటే, నాకు ఆలోచనలు చాలా వచ్చేస్తాయండి. ఎలాంటి ఆలోచనలు వస్తాయమ్మా, ప్రధానమంత్రి అయితే బాగుండు అనిపిస్తుందండి. అదే ఆవిడ ఆలోచన. అదే లేదంటే ఈ దేశంలో ఎవ్వరికీ లేనంత ఖరీదైన చీర కట్టుకోవాలనిపిస్తుందండి. పనికి వాళ్ళ ఆలోచన, పనికి వాళ్ళ బ్రతుకులు. రాత్రి లేదు పగలు లేదు, ఏ ఆలోచన. తలపోటు వచ్చేస్తుంది అంటారు. వాళ్ళకి తలపోటు వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి నాకు తలపోటు తెప్పిస్తాను. అర్థమైందండి. ఈ తలపోటు ఎందుకు వస్తుంది? అనారోగ్యం తక్కువ మందికి ఉంది. ఆలోచన వలన, లోకంలో పడిపోవటం వలన వచ్చిన అనారోగ్యాలు ఎక్కువ మందికి ఉన్నాయి. తాపత్రయం. దావీదు గారు 10,000 మందితో యుద్ధం చేయాలంట. పొద్దున్న రాత్రి 7:30 అయింది. అందరిని కేకేసి ఎక్కడోళ్ళు అక్కడికి పోండ్రా, నేను పడుకుంటాను అన్నాడు. సైన్యం అంతా ఇదేంటండి బాబు, పొద్దున్న యుద్ధం పెట్టుకుని పడుకుంటానంటారేంటి? యుద్ధం పొద్దున్న కదా, యుద్ధం పొద్దున్న కదా. 15 రోజుల తర్వాత ఫంక్షన్ ఉంటుంది ఎవరింట్లోనూ. ఇంకేడకి నిద్రట్టదా 15 రోజులు. ఎప్పుడో 20వ తారీఖున రమ్మని ఫోన్ చేస్తే ఇవాళ 8వ తారీఖు, 12 రోజులు రాత్రి లేదు పగల. ఏమయ్యా రెడీ అయ్యావా? ఎప్పుడు 20వ తారీఖు? రేపొద్దున కదా యుద్ధం అన్నాడు దావీదు. పైగా ఇంకో మాట అన్నాడు, ఆ యుద్ధం చేసేది దేవుడు కదా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం చేసేది ఎవరట? అందరూ చెప్పండి. దేవుడు యుద్ధం చేసేటప్పుడు నాకు భయం ఏంటి? దేవుడు యుద్ధం చేసేటప్పుడు నాకు ఆవేదన ఏంటి? దేవుడు యుద్ధం చేసేటప్పుడు నాకు కలవరం ఏంటి? రేపు పొద్దున్న లెగిసిన తర్వాత కదా చికెన్ దుకాణం. చికెన్ దుకాణం గురించి ఆదివారం ఎక్కొట్టేస్తావేంటి నువ్వు మందిరానికి? నువ్వు లేవాలి కదా పొద్దున్న. కరోనాతో చాలా మంది లెగలేదు కదా, మన్నాడు పొద్దున్నకి లెగలేదు కదా చాలా మంది. అందుచేత బైబిల్లో ఏం చెప్తాడంటే, మనము బ్రతికి ఉంటే అది ఇది చేతము, రేపొద్దున బ్రతికుంటే చూద్దాం. ఈ రోజు బ్రతికున్నాం. ఇది లోకాన్ని ప్రేమించని జీవితం. దేవుని స్తోత్రం. ఈ లోకాన్ని ప్రేమించే జీవితము శ్రమల పాలైపోతుంది, కష్టాల పాలైపోతారు, హాస్పిటల్ పాలైపోతారు, మనస్సు శాంతి లేకుండా అయిపోతారు, హృదయానికి శాంతి లేకుండా అయిపోతారు. అందుకే దేవుడు అన్నాడు, ఏం జరిగినా నీ చిత్తం అనమన్నాడు. దేవుని స్తోత్రం. నిన్నటిది ఇంకా రాదు, రేపు జరిగేది నీకు తెలియదు, ఈ రోజు జరిగేది చాలు నీకు అన్నాడు. అంటే ఏం చేయాలి? రేపు జరిగేదంతా రేపు గురించి తెలిసిన దేవుడి మీద భారం వేయాలి. దేవుని స్తోత్రం. నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. ప్రార్థనతో పడుకో, లెగిస్తే తిరిగి దేవుడు ఏం చేయమన్నాడు అది చెయ్యి. ఇది ప్రశాంతమైన జీవితం. దేవుని స్తోత్రం. అంచేత దేవుడు సత్యాన్ని తెలుసుకోమంటున్నాడు. సత్యం అంటే ఏంటో తెలుసా? ఈ పెన్ను నాది, నా జేబులో ఉంది, ఇది సత్యం. ఇది సత్యమే. పెన్ను నాది, నా జేబులో ఉంది. కానీ పరమ సత్యం అని ఉంది బైబిల్లో. పరమ సత్యం ఏంటంటే, ఈ పెన్ను ఉండగానే నేను వెళ్ళిపోవచ్చు, నేను ఉండగానే ఈ పెన్ను వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రం. అంచేత దీని మీద నేను విపరీతమైన ప్రేమను పెంచుకుని నా పెన్ను నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు? ఇకలోక ఆశనెందుకు? పైనున్న వాటిని వెదకు. ఇహలోక ఆశనెందుకు? పైనున్న వాటిని నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయేది. నేడు నీకు ముందున్నది రేపు కాకపోయేది. చరితమైన వాటి కొరకు వాకులాట నీకెందుకు? అక్షయ దైవ రాజ్యమే విడచును సుందరవరకు. నాది నాది అంటూ
దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషులుంటారు. నీ లోపల బలముంటే నిన్ను కావాలని అంటారు. నిడరము నీ బలము, నీ తాము ఆపలేము. తప్పకుండా ఒకనాడు మట్టిలోన కలుస్తావు. ఆది నాది అంటూ బాధలాట నీకెందుకు? నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు. నీ యొక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు. గడ్డి పువ్వు లాంటిదే కదా ఇలాలో నా నీ జీవితం. యేసయ్యకు అర్పిస్తే అవుతుంది సాధకం. డబ్బు ఇంత డబ్బు తీసుకుని జైలు పెట్టుకుని లోపల ఆ డబ్బు ఎగిరిపోయి కింద పడిపోయింది రోడ్డు మీద. రోడ్డు మీద పడిపోతూ ఉండగా అందరూ చూస్తున్నారు అన్నమాట. రోడ్డు మీద పడిపోయిన డబ్బును తీసుకోవడానికి గమ్మని రోడ్డు మీద పడిపోయాడు ఇతను. అంటే డబ్బంకే చూస్తున్నాడు, రోడ్డు డబ్బు చూస్తలేదు. అసలు ఏమి చూస్తలేదు అతను. ఆ జేబులో ఆ కట్ట గమ్ముకుని రోడ్డు మీద పడిపోయింది, చల్లచెదురు అయిపోయింది. ఆ డబ్బు మీద పడిపోయాడు, ఇలా పడిపోయాడు. అతని మీద లారీ వెళ్ళిపోయింది. ఏం చూడాలి అతను డబ్బు పడిపోయినప్పుడు రోడ్డు మీద? ఈ పక్క నుంచి ఏమొస్తుంది, ఈ పక్క నుంచి ఏమొస్తుంది చూడాలి. మన టీవీలో చూపిస్తున్నాడు, ఒకడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు, సెల్ ఫోన్ ఎలా పట్టుకున్నాడు, ఎలా వెళ్ళిపోయాడు లారీ కిందకి. సెల్ ఫోన్తో సహా బస్సు కిందకి వెళ్ళిపోతున్నాడు. మనుషులు లోకంలో ఎంత లీనమైపోయారంటే విలువైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు. అందుకే ప్రభు అన్నాడు, దేని గురించి చింత నీకొద్దు, నిశ్చింతగా నా మీద ఆధారపడు. దేవుని స్తోత్రం. రక్షణ పొందిన అనుభవ జ్ఞానం. రక్షణ పొందినోళ్ళు ఒకలాగే ఉంటున్నారు ఈ రోజుల్లో. రక్షణ పొందిన వారు రక్షణ పొందని వారికి ఇలాంటి సత్యాన్ని చెప్పగలిగిన వారుగా ఉండాలి. ఏముందమ్మా, ఏం పట్టుకెళ్తావమ్మా అని అనగలగాలి. ఏం తెచ్చావయ్యా, ఏం పట్టుకెళ్తావని అడగగలగాలి, చెప్పగలగాలి. వింటున్నారా? అందుచేత ఇక్కడ చూడండి, దేవుడు ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఒక్కడే. అందరూ చెప్పండి. ఎవరైనా కానివ్వండి, మా దేవుడు మీ దేవుడు, మీ దేవుడు మా దేవుడు అననివ్వండి, ఏదైనా అననివ్వండి, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఆయనే ఈ భూమిని ఆకాశాన్ని చేశాడు. దేవుడు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, దేవునికి నరుడికి మధ్యవర్తి. ఇది ప్రపంచంలో చాలా మందికి తెలియదు. మనుషులకి దేవుడికి మధ్యవర్తి ఉన్నాడట. ఎందుకు అవసరం వచ్చింది మధ్యవర్తి? నేను త్వరగా ముగిస్తాను. మధ్యవర్తి అవసరం అనేది మీకు అందరికీ తెలుసు. ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఎవరితోటైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళకి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. వాళ్ళని సరిచేసి వాళ్ళకున్న ఇబ్బందిని తీర్చి ఆ ఇబ్బంది నుంచి తొలగించడానికి మధ్యవర్తి అనేది అవసరం. మధ్యవర్తి అవసరం. అర్థమైందా? మరి మనిషికి దేవుడికి గొడవ ఎందుకు వచ్చింది? మానవుడికి దేవుడికి ఇబ్బంది ఎందుకు వచ్చింది? మానవుడికి దేవుడికి గొడవ ఎందుకు వచ్చింది? మానవుడికి దేవుడికి మధ్యలో ఉన్న ఇబ్బందికి కారణం మానవుని పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుని యొక్క పాపము దేవుడికి మానవుడికి అడ్డం వచ్చింది. అందుచేత మధ్యవర్తి కావాల్సి వచ్చాడు. మధ్యవర్తి అంటే ఆ పాపాన్ని తీసేసి దేవుణ్ణి మానవుణ్ణి, ఆ దేవుడికి మానవుడికి బాగా అర్థం చేసుకోండి, సమాధానపరచవలసినటువంటి అవసరత వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళి మానవుడి గురించి, మానవుడి దగ్గరికి వచ్చి దేవుడి గురించి, దేవుడి దగ్గరికి వెళ్ళి మానవుడి గురించి, మానవుడి దగ్గరికి వచ్చి
దేవుడి గురించి చెప్పవలసినటువంటి అవసరత వచ్చింది. ఆ అవసరత ఎవరు తీర్చగలరు? ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళగలరు? మానవుడి దగ్గరికి రాగలడేమో గాని దేవుడి దగ్గరికి వెళ్ళగలిగిన వాడు ఎవరు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడే దేవుడి దగ్గరికి వెళ్ళగలడు. దేవుడికి మానవుడికి ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ప్రపంచంలో ఈ సత్యం మనం అందరికీ తెలియచేయాలి. మానవుడికి దేవుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు, అంతేగాని యేసుక్రీస్తు అనే మతము కాదు మనకు కావాల్సింది. మానవుడి యొక్క పాప విమోచన కొరకు దేవుడి దగ్గరికి వెళ్ళి నా రక్తాన్ని చిందించాను, ఆయన పాపాన్ని తీసేశానని దేవుడితో సమాధానపరిచేవారు కావాలి. అలా సమాధానపరచగలిగిన శక్తిమంతుడు ఎవరైనా ఉంటే దైవ కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు అను నరుడు అని ఇక్కడ రాశాడు పౌలు. యేసుక్రీస్తు అను నరుడు అని రాశాడు దేవుడు రాయించాడు. చూడండి, నరుడు అంటే అర్థం ఏంటంటే మనిషిగా వచ్చాడు. దేవుడు మనిషిగా వచ్చాడు. అందరూ చెప్పండి. దేవుడు మనిషిగా వచ్చి సిలువ వేయబడి మూడవ దినాన లేచి తిరిగి మళ్ళీ దేవుడుగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆయన యేసుక్రీస్తు నరుడు. దేవుడు నరుడుగా వచ్చి నరుడికి సువార్త ప్రకటించి ఏం చేస్తున్నారు కదా. కొద్ది శబ్దం తక్కువ చేసి కొద్దిసేపు అయిపోతున్నాం. 10 నిమిషాల్లో కొద్ది శబ్దం తక్కువగా చేస్తే మనం 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అందుచేత ఈ దేవుడికి ఈ మానవుడికి మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆయన నరుడుగా ఉండవలసి వచ్చాడు. తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. నరుడుగా వచ్చాడు, దేవుడి పక్కన కూర్చున్నాడు. నరుడుగా వచ్చాడు, దేవుడి పక్కన కూర్చున్నాడు. దేవుడుగా ఉన్నాడు, నరుడుగా ఉన్నాడు. నీకు దేవుడికి మధ్యలో సమాధానకర్త ఆయనే. దేవుని స్తోత్రం. అంటే నేను తొందరగా ముగిస్తున్నాను. ఎవరైనా రక్షణ పొందినప్పుడు, ఆయన పేరిట రక్షణ పొందినప్పుడు ఆయన దేవుడితో మాట్లాడతాడు. నా పేరు తీసుకోండి, ఇశ్రాయేలు, ఇతడు రక్షణ పొంది ఉన్నాడు, ఇతని మీద ఇంకా పాపం లేదు, ఇతనికి మీరు సమాధానం అనుగ్రహించండి, ఇతని నరకం నుంచి తప్పించండి, ఇతన్ని పాతాళం నుంచి తప్పించండి, ఇతని ఆత్మను మీరు చేర్చుకోండి అని నాకు దేవుడికి మధ్యవర్తిగా యేసు పని చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే ప్రపంచంలో ఏ మానవుడు రక్షణ పొందినా వారికి దేవుడికి మధ్యలో ఆయన పని చేస్తాడు. అర్థమవుతుంది మీకు అందరికీ? దేవుడికి నరుడికి మధ్యవర్తి ఆయనే. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకోనను. ఈయన ఎవరిని బలిగా ఇవ్వలేదు, జంతువులను బలిగా ఇవ్వలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభువా, అందరి కోసము నా రక్తాన్ని చిందిస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని అందరి కొరకు ధారపోశాడు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని
రక్తముగాను ప్రభు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు ప్రభు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో వాక్యవాడినాయి నడివీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి తోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నా జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు రక్షణ ఇస్తున్నాను, మీకు సమాధానం ఇస్తున్నాను. అందుకే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. మనం అందరం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రతి మనిషికి దేవుడికి మధ్యవర్తి. అంతేగాని క్రైస్తవ మతం, క్రైస్తవులు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అనేటటువంటి ఆలోచనతో కాదు మీరు జీవించవలసింది. యేసుక్రీస్తు మనందరికీ కూడా ప్రభు అని మనం గ్రహించాలి. దేవుడు ఒక్కడే, దైవ కుమారుడు ఒక్కడే, మానవులందరూ ఒక్కటే. ప్రపంచంలో ఏ మానవుడు రకరకాలుగా లేరు, అందరూ 2 కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు. ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిలో ఎవరు కూడా 3 కళ్ళు, 4 చేతులు, 5 ముక్కులు ఉండవండి. అందరూ ఒక్కలాగా ఉంటారు. నలుపు, తెలుపు, ఎరుపు, పొడుగు, ఎత్తు, కొరస, తేడా తప్ప ప్రతి ఒక్కరు కూడా మనుషులే. అంచేత మనిషి ఒక్కడే, దేవుడు ఒక్కడే. రకరకాల దేవుళ్ళు లేరు. ఇదంతా మనుషుల సృష్టి, దేవుడు సృష్టి కాదు. దేవుడు సృష్టించింది ఒకే మనిషిని, నరుణ్ణి నారీగా చేశాడు. అలాగే దేవుడు ఒక్కడే, దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనిషికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డం వచ్చేది ఒక్కటే, పాపము. దేవుని స్తోత్రం. ఆ పాపము నుంచి విడుదల పొందకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టం. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే ఆయన నామంలో రక్షణ పొందకుండా పాపము నుండి విడుదల కలగదు. రక్తం చెందించబడకుండా పాపానికి విమోచన లేదు. ఇది ప్రకటించడానికే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు మేమందరం చెప్తున్నాం. దేవుని స్తోత్రం. మీరందరూ రక్షణ పొందిన వారైతే మంచిదే, కానీ రక్షణ పొందని వారైతే కొందరు తప్పకుండా రక్షణ పొందండి. యేసుక్రీస్తుని ఎవరో అని చూడకండి. యేసుక్రీస్తు మనవాడు, మన తండ్రి, మన ప్రభు, మన రక్షకుడు, మన కొరకు బలైన వాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, నీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సిలువలో మా కొరకు సమస్తాన్ని దారపోసినటువంటి తండ్రి, నీ రక్షణ కార్యం జరిగించి ఈ గృహంలో ఇంకా రక్షణ పొందవలసిన వారికి నీ గొప్ప రక్షణ అనుగ్రహించి వీరందరూ నీ యందు ఆనందించు కృప. బంధువుని పిలుచుకుని, అనేక మందిని పిలుచుకుని ఈరోజు పెట్టించుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి దాంట్లో కష్టపడిన వారందరినీ ఆశీర్వదించమని, మీ నామానికి మహిమకరంగా ప్రతి కార్యము జరిగించమని, మీ చిత్తాన్ని నెరవేర్చమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.